తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. పాలకొల నుంచి శిరీష్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. సత్యం, శివం, సుందరం అంటే ఏంటి? సత్యం అంటే సత్యాన్ని తెలుసుకోవడం. శివం అంటే తెలుసుకున్న సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం. సుందరం అంటే అనుభవంలోకి వచ్చిన సత్యంలో జీవించటం. ఇది 3 దశలు. మొదటగా సత్యాన్ని తెలుసుకోవాలి. దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుందని తెలుసుకోవడం సత్యం. కానీ అది మీకు దాన్ని శివంలోకి తేవాలంటే అనుభవంలోకి తెచ్చుకోవాలి. ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుందా, ధ్యానం చేస్తే హ్యాపీనెస్ వస్తుందా అన్నది ఎవరో చెప్పింది మీరు విని మీ అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవడం పేరు శివం. ప్రాక్టీస్. అనుభవంలోకి వచ్చింది కదా, మీకు తెలిసింది కదా, అప్పుడు దాన్ని మీరు సుందరంలోకి మార్చాలి. అంటే మీరు దానిలో నిరంతరం ధ్యానం చేస్తూ ఇతరులకు పంచుతూ మీరు దానిలో ఉండాలి. అనుభవంలోకి రాకుండా ఏది చెప్పకూడదు, పుస్తకాలు చదివి చెప్పకూడదు. అనుభవంలోకి వచ్చాక చెప్పాలి. దాన్ని మీరు పరిశోధన చేయాలి. ఆ పరిశోధన చేయడం పేరే, అనుభవం పొందడం పేరే శివం. తెలుసుకోవడం పేరు సత్యం. చాలామంది తెలుసుకొని ఇంకొకరికి చెప్తూ ఉంటారు, అంతే. అది యూజ్లెస్. ఊరికే మీరు అందించిన వాళ్ళు అవుతారే తప్ప మీకు ఉపయోగం లేదు. ఒకసారి బుద్ధుడు ఒక దేశం వెళ్తాడు. దేశం వెళ్ళగానే అక్కడ ఒక రాజు ఎన్నో ఆరామాలు కట్టిస్తాడు, బౌద్ధ ఆరామాలు. ఆ రాజు మాత్రం జంతు బలులు చేస్తూ, ఇంకా అర్థం పర్థం లేని క్రతువులు చేస్తూ, మాంసాహారంలో ఉంటూ, ఏమాత్రం ధ్యానం చేయకుండా అనారోగ్యాలతో ఉంటాడు. బుద్ధుడు అతను చూసి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యా, నీ వల్ల ఈ సమాజానికి, ప్రపంచానికి ఎనలేని ఉపయోగం ఉంది, కానీ మీ వల్ల మీకు ఏ ఉపయోగం లేదంటాడు. చూడండి, ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో, ఆ సత్యాన్ని తెలుసుకున్న సత్యాన్ని అనుభవంలోకి తెస్తారో వాళ్ళు శివం అవుతారు. ఆ అనుభవంలోకి తెచ్చుకున్న దాన్ని ఎప్పుడైతే ఇతరులకు అందిస్తారో, ప్లస్ వాళ్ళు తమ జీవితంలో ఒక రెగ్యులర్ యాక్టివిటీస్లో పెట్టుకుంటారో, అది సుందరం అవుతుంది. సో సత్యం అంటే తెలుసుకోవడం, శివం అంటే తెలుసుకున్న దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం, సుందరం అంటే దానిలో జీవించడం. ఈ 3 ఉండాలి. సత్యం ఒకటి ఉన్నా సరిపోదు, శివం ఒకటి ఉన్నా సరిపోదు, సుందరం ఒకటి ఉన్నా సరిపోదు. ఈ 3 కలిస్తేనే అద్భుతమైన జీవితం ఉంటుంది. కనుక సత్యం మీన్స్ తెలుసుకోవడం. లడ్డు తీయగా ఉంటుంది, ఎవడో చెప్పాడు మీకు, తెలుసుకున్నారు. తిని చూడడం శివం. దాన్ని తిని చూడాలి, అవును కదా, తీగ ఉంది కదా, కరెక్ట్ అని దాన్ని ధృవీకరించి దాన్ని ఇంకా మీరు రెగ్యులర్ యాక్టివిటీస్లో తెచ్చుకోవాలి. దాని పేరు సుందరం. అప్పుడు మీ జీవితం సుందరంగా ఉంటుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, సత్యం అంటే తెలుసుకోవడం. అక్కడితో ఆపేయకండి, అనుభవంలోకి తేండి. వినదగున ఎవరు చెప్పినా వినినంతన వేగిరి పడక అన్నారు కదా, అలాగా ముందు ఎవరేం చెప్పినా వినండి, అది సత్యం. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. శివం చేసిన దానిలో పాజిటివ్ ఉందా, నెగిటివ్ రిజల్ట్ మీకు తెలిసిపోతుంది కదా. నెగిటివ్ రిజల్ట్స్ వస్తే అవతల పారేయండి. ఒక ఆమె అడిగింది నన్ను, ఏమండి 1,000 సార్లు రామనామం రాయాలా లేకపోతే ధ్యానం చేయాలా నేను అని అడిగింది. అమ్మ, ముందు 2 విన్నావు కదా, ఆయనేమో ధ్యానం చేయమంటున్నాడు, ఈయనేమో రామనామం రాయమంటున్నాడు, ఆయనేమో భజన చేయమంటున్నాడు, ఈయనేమో అది చేయమంటున్నాడు, నేను ఏది చేయాలండి అంది. నన్ను అడుగుతూ ఏంటి ఏది చేయాలని, ఎలా జీవించాలి అనేది మీకు తెలీదా? మీరు ఒక పని చేయండి, అప్పుడు రామనామం రాయండి, వెరీ గుడ్. లేదా ధ్యానం చేయండి, అన్నీ చేయండి. మీకు ఇందులో ఏది అనుభవం అయిందో, ఎందులో మీరు ఎక్కువ ఫలితం పొందుతున్నారో మీకు తెలిసిపోద్ది ప్రాక్టికల్గా. దాని పేరు శివం. అందరూ సత్యాన్ని పట్టుకుని ఏలాడుతున్నారు, శివాన్ని వదిలేస్తున్నారు. సాధన ఇది. రామనామం రాయండి, ధ్యానం చేయండి. రెండిట్లో మీకు రాముడు ఎక్కడ ఎక్కువ కనెక్ట్ అవుతాడో అక్కడ చూడండి. మీకు ఎందులో రాముడితో అనుభవం అయింది, రామనామంలో రాయడం వల్ల అయిందా లేకపోతే ధ్యానం చేయడం వల్ల అయిందా మీరు తెలుసుకోండి. మీకు ఎవరు చెప్తారు ఇక్కడ? ప్రతి ఒక్కళ్ళు పక్కల మీద దోస్తుంటారు. ఫలానా గురువు చెప్పాడండి, ఆయనేమో ఇలా చేయమన్నాడండి, ఈయనేమో ఇలా చేయ. మీరేమంతా గొర్రెలా? మనం ఎవడు చెప్తే చేయడానికి? అందరూ చెప్పింది వినండి, దాని పేరు సత్యం. చెప్పినది వినండి, సత్యం. వినినంతన వేగిరి పడక, తొందరపడకండి. దానిలో కల్లా కపటం తెలుసుకోండి, రైట్ ఏది రాంగ్ ఏది తెలుసుకోండి. తెలుసుకొని మీ జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోండి, అది సుందరం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు రామనామం రాయాలా, ధ్యానం చేయాలా, లేకపోతే భజన చేయాలా, లేకపోతే పూజలు చేయాలా, లేకపోతే స్తోత్రాల్లో ఉండాలన్నది మీకు తెలియదా?
శివంలోకి రావాలి మీరు. అది చేయండి, ఇది చేయండి, ఎందులో మీకు సూట్ అవుతుందో అది చేయండి. కొంతమంది ధ్యానం చేస్తారు, లేదండి నాకు అంతకుముందు చేసుకున్నట్టు భజన చేసుకుంటే బాగుందని అంటారు. వెరీ గుడ్, మీరు యూ కెన్ గో అండ్ డూ దట్. నాకు భజన చేసుకుంటే బాగుందంటే అందులోనే ఉండండి. నాకు నామం రాసుకుంటుంటేనే బాగుందంటే అందులో ఉండండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ సత్యం ఇన్ఫర్మేషన్, శివం ఎక్స్పీరియన్స్, సుందరం లివింగ్. ఎంత క్లియర్గా ఉందో చూడండి. సో ఎనీవే, ప్రతిదాన్ని వినండి, అనుభవంలోకి తెచ్చుకోండి, నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకోండి. అప్పుడు మీ జీవితం సుందరంగా ఉంటుంది. ఇది సత్యం, శివం, సుందరం యొక్క సీక్రెట్. థ్యాంక్ యూ వెరీ మచ్.